రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గమ్మత్తుగా వ్యవహరిస్తున్నాయి అంటున్నాను. నేనేమంటున్నా అంటే ఈ తేలాలి, ఎప్పుడో తేలాలి, నష్టమే ఉన్నది, అది ఎక్కువ తక్కువ తేల్చుకుందాం అంటున్నాడు. రేవంత్ రెడ్డి అదే అంటున్నాడు, అరే రెండు రాష్ట్రాలు బాగుండాలని. నేను అదే అంటున్నా. కేసీఆర్ గారు కూడా బేసిజాలు లేవు, బేసిన్ లేవు అన్నారు కదా. అందరం అదే అంటున్నప్పుడు ఎక్కడొస్తుంది? అందరూ శాకాహారులే, రొయ్యలుగా ఎందుకు మాయమవుతుంది కదా. ఏమంటున్నా అంటే 1వ తారీఖు నాడేమో మహారాష్ట్ర తెలంగాణ మధ్య చర్చలలో నేను ఎక్కడికి అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోండి, తమిళిహట్ కట్టండి అంటున్నాను. ఇంకోటి ఏంటంటే తమిళిహట్ దగ్గర కట్టకపోయిన వల్ల చాలా నష్టం జరిగింది, ఒక్క లిఫ్ట్ లేకుండా వచ్చేదని ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతలు నమ్మబలికింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమంటారు తెలుసా, రాష్ట్ర ప్రభుత్వం తమిళిహట్ నుంచి అంటే మళ్ళీ ఎక్కడ పడేస్తారట, సుందీళ్ళ పడేస్తారట. ఇప్పుడు వరుస తెచ్చుకుంటే మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ళ 3 బ్యారేజీలు, 2 బ్యారేజీలు గోదావరి నది మీద, ప్రాణహిత కలిసినాక గోదావరి నది మీదనేమో మేడిగడ్డ కట్టింది. అంటే ఒక్క బ్యారేజ్ తప్పలేదు కదా మీకైతే, ఒక ఎత్తిపోతలు తప్పలేదు కదా మీకైతే. అంటే కట్టింది కేసీఆర్ ఒకటే ఎక్కువనా? మేడిగడ్డ ఉండాల్సిందేనా? మేడిగడ్డ బదులు తమిళిహట్ దగ్గర కట్టింది, అక్కడ దామంటారు కదా. అట్లానే మధ్యన ఒక అన్నారం ఒకటే ఎక్కువ అన్నట్ట, సుందీల తీసుకు అక్కడి నుంచి ఎల్లంపల్లి తీసుకొచ్చి పంపిస్తారు కదా. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, నారాయణ సాగర్ లాగా, శ్రీశైలం లాగానో లేకుంటే బాక్రానంగర్ లాగా ఒక ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ, ఎల్లంపల్లి, అక్కడి నుంచి మిడిమానేరు, రంగనాయక సాగర్ నుంచి అన్నసాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, బస్వాపూర్, ఇంకా కడితే మనకు జవహర్ నగర్ ఉంది కదా, చెత్త డంపింగ్ యార్డ్ మన హైదరాబాద్ శివార్ల, అక్కడ దాకా కేశవాపూర్ రిజర్వాయర్ దాకా ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు. అటు రైట్ పోతే జగిత్యాల దాకా పోయే కాలేజు, ఇటు సింగూరు దాకా, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగం. 1,00,00,000 కోట్లు ఖర్చు కాలేదు, 1,00,00,000 కోట్లు అవినీతి అంటారు. నేను టీఆర్ఎస్ ని సమర్థిస్తలేడు. ఇప్పటిదాకా ఏర్పాటు అయిన 1,00,00,000 కోట్ల ఆదాయం, ఇది 1,00,00,000 కోట్ల పని. 1,00,00,000 కోట్లు ఖర్చు పెడితే 3,00,00,000 కోట్ల ఆస్తులు క్రియేట్ అయిన ఇవ్వాలి. అదే భూమి వాళ్ళు సేకరించాలంటే 4,00,000 కోట్ల రూపాయలు మనకు పరిహారం కలుగుతుంది. అందుకనే రాజకీయ పార్టీలు తంపులు పెట్టుకుంటే చక్రి. నేను స్పష్టంగా చెప్తున్నాను, 7వ తారీఖు నాడు ఇప్పటికైనా మళ్ళీ ఒక ఇచ్చి, ఇప్పటిదాకా 80 టీఎంసీలని కృష్ణా నుంచి గోదావరిని తరలించిన నీటిలో వాటా ఇవ్వాలి. 200 టీఎంసీ తీసుకుపోండి గోదావరి నుంచి, దానిలో కూడా వాటా ఇవ్వాలి పై రాష్ట్రాలకు. నేను మహారాష్ట్ర అంటున్నా, కర్ణాటక అంటున్నా, తెలంగాణ, పై రాష్ట్రాలకు వాటా ఇవ్వండి. మిగులు జలాలు లేవు, ఈ లెక్క తేల్చండి. వరద జలాలు, మిగులు జలాలు లేవు. కాకపోతే గోదావరిలో ప్రతి సంవత్సరం 2,000 టీఎంసీ నుంచి 3,000 టీఎంసీ దాకా మనకు వట్టిగా మన మన సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని ఒడిచిపట్టుకోవాలంటే ఏం చేయాలి? తెలంగాణకు వచ్చిన 968 టీఎంసీని మీరు ఏమైనా చేసుకోండి, మేము అభ్యంతరం రామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిక్లేర్ చేయాలి. అట్లానే మీకు ఇచ్చిన 512 టీఎంసీలో మీరు ఏమైనా చేసుకొని మేము వద్దనమని వీళ్ళు అనాలి. ఈ 2 కాకుండా అదనంగా ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి కాదంటే, అదనంగా నీళ్లు ఎప్పుడైతే ఒక రివర్ నుంచి ఇంకో రివర్కి మారుస్తారో వాటిలలో పై రాష్ట్రాలకు వాటా ఉంటది. ఆ పై రాష్ట్రాల వాటిలో కృష్ణా జలాలు ఇవ్వమంటున్నాం. అంటే అవ్వా కావాలి, భూవా కావాలి, అది కావాలి, ఇది కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే తప్పు కదా. తప్పు. అందుకని ఏమంటారంటే రెండు రాష్ట్రాలు కూడా అమికబుల్ సెటిల్మెంట్ చేసుకుంటే మంచిది అంటున్నాడు. రైట్. అలాగే మీరు చెప్పినట్టు కూడా ఒక ఎజెండా ఒకటి గైడ్లైన్స్ అనేటువంటి ప్రిపేర్ చేసుకుని చర్చలకు వెళ్తే చాలా మంచిది. మీరు అన్నట్టుగా సమస్యకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అయితే ఇక్కడ రామారావు గారు, పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా ఏపీ గోదావరి జలాలను తరలిస్తుంటే ఒకవైపు కేంద్ర సంస్థలైన సిడబ్ల్యూసి కావచ్చు, ఎన్డబ్ల్యూడిఏ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా కేంద్రం వెనక్కి తగ్గకపోవడానికి రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఇప్పటిదాకా నేను కేవలం నీళ్ల గురించే మాట్లాడినా, రాజకీయాల గురించి మాట్లాడాను. రైట్. చంద్రబాబు నాయుడు చాలా డిప్లొమాట్. అవసరమైనప్పుడు ఎక్కడ అదను చూసి పదని పెట్టి దెబ్బ కొడుతుంది. మంచిదే. నేను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు కట్టుబడితే తప్ప అంటలేదు, కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కట్టుబడితే తప్ప అంటలేదు. కానీ ఏంటంటే ఇవాళ ఎన్డీఏలో గవర్నమెంట్, ఇక్కడ కుటుంబ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. వీళ్ళ అవసరం వాళ్ళకు ఉన్నది. దాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడు, చాలా డిప్లొమాట్ గా తనకు అనుకూలమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి చేస్తున్నారు, ఆ ప్రభావం చూపెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడుగా నిజంగా చెప్పాలంటే చాలా మోసం చేస్తున్నాడు అంటున్నారు. ఇక్కడ జరిగేందంటే నీళ్ల విషయంలో మన ప్రయోజనాలు, ఎవరి ప్రయోజనాలు కాపాడుకోవాలి, ఉభయ ప్రయోజనాలు ఉండాలి, ఉభయ కుశలోపాలు ఉండాలి కాదంటలేదు. ఇప్పుడు నీటిలోన జ్వాల రేగ మంట ఏటలో ఆరుడు అని ఒక పాట ఉంది పంతులమ్మ సినిమాలో. నీటిలలో వీళ్ళు ఆజ్యం పోస్తున్నారు. ఇప్పుడు మంటలో ఆజ్యం పోస్తున్నారు, మంటలో నెయ్యి చేస్తే మండుతుంది కదా. రాజకీయ పార్టీ చేసే పని అది. కేసీఆర్ అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి అంటాడు కదా, రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు బీఆర్ఎస్ అంటది. ఈ 2 తప్పంటున్నాను. కేసీఆర్ అన్యాయం చేయలేదు, రేవంత్ రెడ్డి అన్యాయం చేయొద్దు అంటున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు మీద అనేక అబండాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం కదా. ప్రజలు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినట్టు గురజాడ పర్వ, ప్రజలకు శాశ్వత నీటి వనరులు కల్పించారు. ఎవరొద్దు అంటున్నాడు మిమ్మల్ని, మనసుంటే మార్గం ఉంటుంది కదా. అందుకని నేను ఏమంటున్నాను అంటే, ఇక్కడ బనకచెర్ల కానీ నల్లమల సార్ పేరు ఏదైనా సరే ఊరు అదే కనుక, ఊరు అదంటే 2 ఊళ్ళు వేరే. ఇక్కడేమో నంద్యాల దగ్గర ఉంది, నల్లమల సాగర్ ప్రకాశం జిల్లాలో ఉంటుంది.
ప్రకాశం జిల్లా కరువు ప్రాంతం కదా, మార్కాపురంతో సహా గతంలో కర్నూలు జిల్లా దాంట్లో కలుపుకున్నాం కదా. నేనేమంటారు, రాయలసీమ సస్యశ్యామలంగా ఉండాలి, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, ఉత్తరాంధ్ర కూడా. మీరు చూడండి, ఇప్పుడు పోలవరం దగ్గర మా పురుషోత్తంపట్నం కాలువ ఎందుకు ఇంకా పూర్తి అయితే లేదు? విశాఖపట్నం దాకా నీళ్లు పోతాయి కదా, ఉత్తరాంధ్ర బాగుపడుతుంది కదా. అంటే మళ్ళీ ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా కోస్తాంధ్ర మీద ప్రేమ ఎక్కువ మళ్ళా. అంటే మన పట్టిసీమ ద్వారా నీళ్లు కిందికి ఇడుస్తారు, పైన ఎందుకు పూర్తి చేస్తే పోలవరం దగ్గర? అందుకనే పక్షపాతం ఉంది, పక్షపాతం లేని రాజకీయాలు చేయండి. ఖచ్చితంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ఎట్లా నెరవేర్చి ఆలోచించండి, దానికి తగ్గట్టు రాజకీయం చేస్తే మంచిది. రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ బండారు రామారావు గారు. మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.